విద్యార్థుల ఆశలను ఆశయాలుగా మార్చడమే కాక జీవితంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు గుంటూరు శ్యామ్ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ అర్హత పరీక్షల్లో రికార్డు సృష్టించిన శ్యామ్ను రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, అసిస్టెంట్ గవర్నర్ ఉదయ్ భాను చేతుల మీదుగా క్లబ్ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ, కార్యదర్శి చందులు సన్మానించి కానుకను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు ఉద్దేశించి శ్యామ్ మాట్లాడుతూ 2001లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించానని, ఆనాటి నుండి అకుంఠ దీక్షతో పోలీస్ మరియు సివిల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు సుమారు 17,000 మందికి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. చేయిత సంస్థ ఆధ్వర్యంలో గత 1000 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల బంధువులకు ఉచితంగా భోజనాలు కల్పిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నామని రోటరీ చేయిత వ్యవస్థాపకులు రవి ప్రకటించారు. ఈ సందర్భంగా క్యాంపుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రక్తదానం చేయదలిచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని చేయిత రవి తెలిపారు. కార్యక్రమంలో మాచారెడ్డి, చిరంజీవిరెడ్డి, భూపేంద్ర, బల్ల సత్యపాల్, చోటిశెట్టి పద్దరాజు, డాక్టర్ యాతగిరి పరశురాం, జీకే శ్రీనివాస్, లంకా సాయిబాబు, ధనసాగర్ ప్రసాద్, బదిరెడ్డి వెంకన్న, డాక్టర్ సతీష్, డాక్టర్ సత్యమూర్తి, చేయుత రవితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. నేను 2001లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 16,000 మంది పోలీసులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు నేను తయారు చేయడం జరిగింది. అంటే ఉదాహరణకి 2022-23 సంవత్సరం అంటే ఈ సంవత్సరంలోనే 1,100 మంది అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు సాధించడం. అంటే మొత్తం టోటల్గా 17,000 మంది ఉద్యోగాలు సాధించారు. అదేవిధంగా 17,000 కుటుంబాలు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నిలబడ్డాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని శ్యామ్ ఇన్స్టిట్యూట్కి రావడం, వారి యొక్క ఆశలను ఆశయాలుగా మార్చి ప్రభుత్వ ఉద్యోగాల దిగ్గా తీర్చిదిద్దడం అనేది నా ప్రధాన ధ్యేయం అండి. దానికోసం మొత్తం నా సమయానంతా దానికే కేటాయించడం జరుగుతుంది. అదే నా ప్రధాన ధ్యేయంగా నేను భావించి ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నా ప్రపంచం, నా కుటుంబం అంతా విద్యార్థులే. ఆ క్రమంలో నేను రోటరీ క్లబ్లో మెంబర్గా ఉంటూ, వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ నేను మీటింగ్ సక్రమంగా హాజరు కాలేకపోయాను.